పెళ్లి. ఇది కదా మన సంప్రదాయం అంటే. ఒకవైపు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భంగుమనే శత్రుత్వం, ఇంకోవైపు ప్రపంచం నలుమూలలా యుద్ధమేఘాలు. మనుషుల మధ్య ద్వేషం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందా? అవును, బతికే ఉంది. ప్రేమకు హద్దులు లేవు, మన భారతీయ సాంప్రదాయానికి సరిహద్దులు లేవు అని నిరూపించిన ఒక అద్భుతమైన పెళ్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ పెళ్లిలో ఉన్న ట్విస్టులు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా అమెరికా, ఇరాన్ దేశాల పేర్లు పక్క పక్కన వినిపిస్తేనే ఏదో యుద్ధం జరగబోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక అమెరికన్ అబ్బాయి ఒక ఇరానియన్ అమ్మాయి ప్రేమించుకున్నారు. సరే, ప్రేమకు దేశాలతో పని లేదు అనుకుందాం. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న విధానం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వాళ్ళు క్రిస్టియన్ పద్ధతిలోనో ఇస్లామిక్ పద్ధతిలోనో పెళ్లి చేసుకోలేదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి ఒక్కటయ్యారు. అమెరికా అబ్బాయి, ఇరాన్ అమ్మాయి, హిందూ సంప్రదాయం, నేపాలీ పూజారి, చైనీస్ భోజనం, ఇదంతా వింటుంటే ప్రపంచం మొత్తం ఒకే ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఈ అద్భుతం జరిగింది ఎక్కడో కాదు, అమెరికాలోని నార్త్ కెరోలినా రాష్ట్రంలో ఉన్న బూన్ ఆశ్రమంలో. జూలై 21, 2026 మంగళవారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ అద్భుత ఘట్టాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. వేరువేరు దేశాలు, వేరువేరు భాషలు, భిన్నమైన సంస్కృతులు అయినా సరే ప్రేమ, గౌరవం మనుషులను ఎలా కలుపుతాయో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మన వేదాలు ఏనాడో చెప్పిన మాట వసుదైక కుటుంబం. ఈరోజు ఆ మాటకు ఈ వివాహం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా సంప్రదాయం, మానవత్వం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాయని ఈ వేడుక చాటి చెప్పింది. ప్రపంచాన్ని ఏకం చేసిన ఈ అద్భుతమైన పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.